హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలైన్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. స్లోవేకియా మనకి కొత్త అప్డేట్ వచ్చిందండి. మేము ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి వెయిట్ చేస్తున్నాము ఈ స్లాట్స్ గురించి. మాకు నిన్న ఈ స్లాట్స్ అనేవి వచ్చినాయండి. ఆల్మోస్ట్ మాకు ఎవరైతే క్లయింట్స్ సైన్ అప్ అయ్యారో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వాళ్ళందరికీ నిన్న స్లాట్స్ అనేవి వచ్చినాయండి. సో 90% స్లాట్స్ అన్ని మనకి మార్చ్ మంత్లో ఇచ్చారు. ఎవరికో కొంతమందికి మాత్రమే ఫెబ్ మంత్ ఇచ్చారు, కానీ 90% అందరికీ మార్చ్ మంత్లో ఇచ్చారు. అంతకుముందు మేము స్లోవేకియా వర్క్ వీసా ప్రాసెస్ వచ్చేకి 90 వర్కింగ్ డేస్ అని చెప్పాము, కానీ ఇప్పుడు ఇట్లా చూసుకుంటే మనకి 120 days పడుతుంది. కొంచెం డిలే అయ్యింది, ఎందుకంటే డిసెంబర్లో ఎంబసీ హాలిడేస్ రావటం వల్ల, దాని తర్వాత జనవరిలో స్లాట్స్ అవైలబిలిటీ లేకపోవటం వల్ల మనకి ప్రాసెస్ కొంచెం డిలే అయిందండి. కానీ అందరికీ వీసా స్లాట్స్ వచ్చినాయి. ఎవరికైతే వీసా స్లాట్స్ వచ్చాయో వాళ్ళకి 100కి 200% వీసా వస్తుందండి. ఎందుకంటే ఇది కంపెనీ త్రూ మనకి వీసా స్లాట్స్ వచ్చాయి, అంటే ఆల్ ద డాక్యుమెంట్స్ కంపెనీ వెరిఫై చేసిన తర్వాతే వాళ్ళు వీసా స్లాట్స్కి అప్లై చేస్తారు. సో ఎప్పుడైతే కంపెనీ త్రూ మనం అప్లై చేస్తామో అసలు మనకి రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉండవండి. అంటే ఎక్కువ శాతం అంటే 99.9% అసలు రిజెక్షన్ అయ్యే ఛాన్సెసే ఉండవండి. ఓన్లీ 1% ఛాన్సెస్, అది కూడా మీ పోలీస్ క్లియరెన్స్ ఏదైనా ఇబ్బంది ఉంటే తప్ప మీకు అసలు వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. 100% మీకు వీసా వస్తుంది. సో మేము ఇంకా ఈ వేకెన్సీస్ ఇంకా ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఇంకో 30 to 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో స్లోవేకియా వీసా అప్లై చేయాలి అని చెప్పి మీరు అప్లై చేయొచ్చు. మీరు ఒకవేళ ఈ స్లాట్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే, ఒకసారి మీరు ఫేస్ టు ఫేస్ చూడాలి అనుకుంటే ఒకసారి మా ఆఫీస్కి డైరెక్ట్గా వచ్చి విజిట్ అవ్వండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేము చూపిస్తాము. యాజ్ ఆఫ్ నో మేమైతే ఆన్లైన్లో డిస్ప్లే చేయట్లేదండి కొన్ని రీజన్స్ వల్ల. కాబట్టి మీరు ఎవరైనా ఈ స్లాట్స్ గురించి చూడాలి అనుకుంటే మాత్రం హైదరాబాద్లో మా ఆఫీస్కి వచ్చి విజిట్ అవుతే మీకు కంప్లీట్గా చూపిస్తామండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ముందు ఏమున్నా కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అవి మీకు యూజ్ కూడా అవుతాయి. థ్యాంక్ యూ అండి.